ఇశ్రాయేలుల యొక్క స్తుతి స్తోత్రముల మీద ఆసీనుడైనటువంటి ఆ ప్రభు ఈనాడు విశ్వాసులమైన మన స్తుతులను కూడా ఆయన కోరుచూ ఉంటూ ఉన్నాడు. కనుక పరిశుద్ధ గ్రంథములో నుంచి ఒక మాట చదువుకొని ప్రభుని ప్రియులారా స్తుతించి ఘనపరిచి ఆరాధించే నిమిత్తమై వాక్య భాగాలను ధ్యానించుకుందాం. ధ్యానించి ప్రభుని స్తుతించి ఘనపరిచి ఆరాధించుదాం. పరమగీతాల గ్రంథములో నుంచి ఒక మాట చదువుకుందాం. 563వ పేజీ, 563వ పేజీ. నా 1వ అధ్యాయం 7వ వచనం. నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున ఎచ్చట నీడకు తోలుదువో నాతో చెప్పుము. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించి ప్రభుని స్తుతించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభు, ఘనమైన మా రక్షక కల్వరినాథ, నీవు సకల ఆశీర్వాద వచన స్తోత్రములకు మించిన ఘనుడవు. మమ్ములను ప్రేమించుటలో ఐశ్వర్యవంతుడవు. కనుక నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఘనమైన రక్షక, ప్రేమ కలిగిన తండ్రి, పునరుద్ధాన దినముగా, పరిశుద్ధ దినముగా మీ సన్నిధానములోకి చేరి వచ్చాం. నాయనా, మీ వాక్య భాగములను మేము ధ్యానిస్తూ ఉండగా సహాయమును చేయండి, కనికరించి కృప చూపండి. నీ ఆత్మ సంబంధమైన సత్యములను మాకు బయలుపరచి మమ్మల్ని ఆత్మీయంగా ఉత్తేజింపచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ఏ రీతిగా నీవు స్తుతికి పాత్రుడవో, కీర్తనీయుడవో మా గమనంలోకి తీసుకొని వచ్చి సహాయముని చేయమని, నన్ను నీ శిలువ చాటును మరుగుపరిచి నీ పరిశుద్ధ జ్ఞాన వాక్కులను నా నోట ఉంచుమని నీ ప్రియ కుమారుడును మా ప్రియ ప్రభువునైన యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, పరమగీతాల గ్రంథం మీకు చాలా సందర్భాల్లో ఆయా విషయాలను మీకు వివరించి చెప్పాను. ఈనాటి ఆరాధన కొరకై మనం 1వ అధ్యాయం 7వ వచనములోని మొదటి భాగం మాత్రమే ధ్యానించుకునే వారంగా ఉందాం. ఆ 7వ వచనంలో షూలమితి సొలొమోనుతో అంటూ ఉన్నది. అనగా షూలమితి సంఘానికి సాదృశ్యమని, సొలొమోను ప్రభువైన క్రీస్తు యేసునకు సాదృశ్యమన్న సంగతి మనం తెలుసు. కనుక సంఘం తన ప్రాణప్రియుడైనటువంటి ప్రభు యేసుని ఇలా అడుగుచూ ఉన్నది. అసలు ఏమని సంబోధిస్తూ ఉన్నది? ఆయన్ని నా ప్రాణప్రియుడా అని సంబోధిస్తున్నది. నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో,
మధ్యాహ్నమున ఎచ్చట నీడకు తోలుదువో నాతో చెప్పుము. ఇందులో 4 అంశాలు ఇమిడి ఉన్నాయి. ఎందుకు సంఘం లేదా పెండ్లి కుమార్తె సంఘము పెండ్లి కుమారుడైన ప్రభువైన క్రీస్తు యేసుని నా ప్రాణప్రియుడా అని సంబోధిస్తూ ఉన్నది. అది మొదటి భాగం. రెండవది, నీ మందను ఎచ్చట మేపుదువో, మంద రెండవ భాగం. మూడవది మధ్యాహ్నము. నాలుగవది నీడ. ఈ 4 అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. ప్రియులారా, మనమైతే ఇప్పుడు అలా మొదటి అంశాన్ని మాత్రమే ధ్యానించుకుందాం. అనగా ఎందుకు ప్రాణప్రియుడా అని సంబోధిస్తూ ఉన్నది. ఏమి చేశాడు ఆయన ఆ పెండ్లి కుమార్తె సంఘానికి? ఏమి చేశాడని నా ప్రాణమునకు ప్రియుడువు అని సంబోధిస్తూ ఉంటూ ఉన్నది అనే ఆ అంశాన్ని మనం ధ్యానించి, ఎందుకు మన ప్రాణమునకు ఆయన ప్రియుడో మనం అర్థం చేసుకొని ప్రభుని స్తుతించి ఘనపరిచి ఆరాధించే వారంగా ఉందాం. లేఖనానుసారముగా మనము చూస్తే ప్రియులారా, ఈ లోకంలోని మనుష్యులందరూ కూడా పాపులే. ఎవడనూ కూడాను పరిశుద్ధుడుగా జన్మించలేదు, జీవించను లేడు అనే సత్యాన్ని ప్రియులారా మనం గమనించాలి. అందుకనే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు ఆ మహిమను, ఆ పరలోక రాజ్యమును పొందలేకపోవచ్చున్నారు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి ప్రియులారా, మనందరమును కూడాను పాపులమే, ఏ భేదమును లేదంటున్నాడు. లోకంలో అనేకమైనటువంటి భేదాలు ఉన్నాయి. లోక సంబంధమైన భేదాలు, జాతి, మత, కుల, స్త్రీ అని, పురుషుడని, ఆ దేశస్థుడని, ఈ దేశస్థుడని, ఇలా ఎన్నో రకాలైనటువంటి భేదాలు అనబడేటువంటివి లోకంలో ఉన్నవి. కానీ పాపం చేసే విషయంలో ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా, ఏ జాతివాడైనా, ఏ ఉద్యోగి అయినా, ఏ నిరుద్యోగి అయినా, ఏ పురుషుడైనా, స్త్రీ అయినా, ప్రతి వ్యక్తి కూడాను ప్రియులారా పాపం చేసేవారే. అందుకనే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి అని అంటున్నాడు. పాపం చేసిన ఫలితంగా మనమట దేవుని మహిమను కోల్పోయినామట. అనగా పరలోక రాజ్యాన్ని మనం కోల్పోయిన వ్యక్తులముగా ఉంటూ ఉన్నాం. ప్రియులారా, ఆ పాప ఫలితముగా ఆయన మహిమను కోల్పోయి, అనగా పరలోక రాజ్యమును కోల్పోయి, దాని ఫలితముగా అగ్నిగంధకాలతో మండే గుండానికి మనం పాత్రులమై ఉన్నాం కదా. కనుకనే లేఖనాలు చెబుతున్నాయి. ప్రకటన గ్రంథం 21:8 చూస్తే, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, మాంత్రికులను, వ్యభిచారులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ కూడా అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది 2వ మరణం అని అంటున్నాడు. జాగ్రత్తగా వినండి. కనుక మనందరం కూడాను పాపులం, పాప ఫలితంగా మహిమను కోల్పోయాం, పరలోక రాజ్యాన్ని కోల్పోయాం. ఆ రాజ్యాన్ని కోల్పోయి దేనికి పాత్రులమైనామనగా 2వ మరణానికి, అనగా అగ్నిగంధకాలతో మండే గుండానికి పాత్రులమై ఉన్నాం.
ఎట్టి విధమైనటువంటి యొక్క సమయంలో ప్రియులారా పాపి అనబడేటువంటి వాడిని మరి పాపరహితునిగా నీతిమంతునిగా తీర్చేటువంటి యొక్క ఏకైక వ్యక్తి ప్రభు అయిన క్రీస్తు యేసు. కనుక మనలను నీతిమంతులుగా తీర్చేటువంటి యొక్క వ్యక్తి. చూడండి, రోమీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చూస్తే, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తం తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వారిని నీతిమంతునిగా తీర్చువాడై ఉండుటకు ఆయన ఇలాగు చేశాను. కనుక ప్రియులారా, క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా పాపం కలిగినటువంటి యొక్క మనము, పాపిష్టి కార్యాలను చేసేటువంటి యొక్క మనము, పాప భూయిష్ఠులముగా ఉన్నటువంటి యొక్క మనలను ఆయనట నీతిమంతులనుగా తీర్చువాడట. కనుక ఆ నీతిమంతులనుగా తీర్చేటువంటి యొక్క తీర్చిన నిమిత్తమై ఆయన ఎంతైనను కానీ స్తోత్రార్కుడు అని మనం చెప్పుకొనవచ్చు. అందుకనే అంటూ ఉన్నది, నా ప్రాణ ప్రియుడా, నా ప్రాణప్రియుడా, నీవు నా కోసమై ఇదిగో నాయన పాపం కలిగినటువంటి యొక్క నన్ను, పాపిష్టి జీవితాన్ని కలిగినటువంటి యొక్క నన్ను, పాపం వల్ల వచ్చేటువంటి ఫలితం అగ్నిగంధకాలతో మండే గుండమై ఉంటూ ఉండగా, నీ మహిమను కోల్పోయి ఉంటూ ఉండగా నన్ను నీతిమంతునిగా విశ్వాసము ద్వారా నీ రక్తము ద్వారా నన్ను నీతిమంతునిగా చేసితివా నాయనా, నా ప్రాణమునకు నువ్వెంత ప్రియుడవు. కనుక అగ్నిగంధకాలతో మండే గుండము నుంచి నన్ను తప్పించితివా నాయనా, దాని నుంచి నన్ను దూరపరిచితివా ప్రభువా, నీవు నా ప్రాణమునకు ఎంత ప్రియుడవు అని ప్రాణప్రియుడా అని సంబోధిస్తూ ఉంటూ ఉన్నది. అంతేకాదు ప్రియులారా, మన పాపము నివారణ చేయబడడానికి ఆయన యందు విశ్వాసముంచుట ద్వారా అని మనం చదువుకున్నాం, నీతిమంతులంగా తీర్చబడగలుగుతూ ఉన్నాం. ఎందుకు ఆయన యందు విశ్వాసముంచాలి అని అంటే ప్రియులారా, మన పాపం పోవాలి అని అంటే లేఖనాలు చెబుతూ ఉంటూ ఉన్నవి. హెబ్రీ 9:22లో సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. నేను రిఫరెన్స్ చెప్పడం తప్పు అయిపోతుంది, మీరు తీసేటికల్లా లేట్ అయిపోతుంది. వినండి, కనీసం రిఫరెన్సులు తీయకపోయినా మీరు త్వరగా తీస్తే పర్వాలా, తీయలేకపోతే చెప్పేది వినండి. కనుక ధర్మశాస్త్రం ఏం చెబుతుంది అనగా, సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. పాపిని పాపరహితునుగా చేసేటువంటి యొక్క శక్తి ప్రియులారా రక్తములో ఉన్నది. ఎవరి రక్తమండి? ఈ లోకంలో ఏ ఒక్క వ్యక్తి కూడాను పరిశుద్ధుడు అనబడేటువంటి వాడు లేడే. కనుక ప్రియులారా, అందరూ కూడాను జన్మ కర్మ పాపము కలిగినటువంటి వారేనే. కనుక పరిశుద్ధుడైనటువంటి యొక్క మానవుని యొక్క రక్తము చిందించుట ద్వారా ఈ లోకంలో ఉండేటువంటి యొక్క ఈ మనుష్యులు మన యొక్క పాపము అనబడేటువంటిది నివారణ చేయబడుతుంది. ఎవరండి ఆ పరిశుద్ధుడు అని అంటే ప్రభువైన క్రీస్తు యేసే లోకములో చెప్పండి పరిశుద్ధుడు. ఇక ఎవరును కూడాను ఏ దేవత ఏ దేవుడు అనబడేటువంటి వారు ఆయా దేవుళ్ళుగా వెలిసినటువంటి వారు ఎవరును కూడాను పరిశుద్ధులు కారు. పరిశుద్ధమైన రక్తము వారికి లేదు. మానవిక పాపాన్ని తీసివేసే అర్హత కనుక వారికి ఏమాత్రమును కూడాను లేదు అని మనం చెప్పుకొనవచ్చును.
కనుక ప్రియులరా, లేఖనాలు చెబుతూ ఉన్నవి. 1 యోహాను 1:7 మనందరికీ తెలిసిన మాటే, క్రీస్తు యేసు యొక్క రక్తం ప్రతి పాపము నుండి మనలను, చెప్పండి, పవిత్రులనుగా చేయును. పవిత్రులుగా చేయబడి ఆ మోక్షరాజ్యమునకు మనలను అర్హులనుగా చేయునటువంటిది ప్రభువైన క్రీస్తు యేసు యొక్క రక్తము. కనుక ప్రియా సహోదరీ సహోదరుడా, పెండ్లి కుమార్తె సంఘం అందుచేతనే అంటూ ఉన్నది, నా ప్రాణమునకు నువ్వెంతో ప్రియుడా, నీ రక్తము చేత నన్ను కడిగావయ్యా, నీ రక్తము చేత నన్ను శుద్ధీకరించావు, నీ రక్తము ద్వారా నన్ను పవిత్రునిగా చేశావు, పాపరహితునిగా చేశావు, పాపరహితునిగా చేసి మోక్షరాజ్యమునకు నన్ను అర్హునుగా చేసినావా నా ప్రియుడా, నా ప్రాణమునకు నువ్వెంత ప్రియుడవు అని సంబోధిస్తూ ఉన్నది. ప్రియులారా, క్రీస్తు యేసు యొక్క రక్తమట. ఇంకా ఒకనాడు మనందరం కూడాను దూరస్తులుగా ఉంటూ ఉన్నాం, పరజనులము, విశ్వాసము లేనటువంటి వారము, నిరీక్షణ లేనటువంటి వారము. అలాంటి మనలను ప్రియులారా, ప్రభువైన క్రీస్తు యేసు యొక్క రక్తం మనలను సమీపస్తులనుగా ఆయనకు చేసినది, ఆయనకు మనం సమీపస్తులనుగా చేసినది అని చెప్పి అపోస్తుల కార్యములు, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనములో మనం ఆ రీతిగా మనం చూడగలం. కనుక ఆయన రక్తం మనలను సమీపస్తులుగా చేసినది, ఆయన క్రయధనముగా తన పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైనటువంటి యవన రక్తాన్ని మన కొరకై కార్చి మనలను పాపము నుండి, శాపము నుండి విమోచించి విడుదలను గ్రహించి మనలను పవిత్రులనుగా చేశాడు. చెప్పుకున్నాం కదా, ఏ ఒక్క వ్యక్తియు పవిత్రుడు లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నాం. సరే, అందుకనే నా ప్రాణప్రియుడా అని అంటూ ఉన్నది. ఇంకొక మాట, ఇంకో కారణం ఏంటంటే, ఎందుకు ప్రాణప్రియుడా అంటూ ఉన్నది? ఆ ప్రాణప్రియుడు ఈ రీతిగా ఎందుకు చేశాడు? తన రక్తం ఇచ్చాడటనే. ఆయన ప్రియ సహోదరీ సహోదరుడా, తన పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైనటువంటి యొక్క రక్తమును మన కొరకై కార్చాడటనే. మన కొరకై ఆయన గాయపరచబడినాడట కదా, లేఖనాలు చెబుతున్నాయి. మన కొరకై సుందరుడు అనబడేటువంటి ఆయన సొగసు స్వరూపము లేనటువంటి ఒక వ్యక్తిగా కలువరి శిలువలో చూడనొల్లని వ్యక్తిగా చేయబడ్డాడట కదా. ఆయన యొక్క శరీరమంతయు నాకటి చాలవలే దున్నబడినట్టు కదా. ఎందుకు ఆయన ఎందుకు నీ మీద ఏమైనా నువ్వు మంచివాడవని నీ కొరకై ఈ రీతిగా చేసి నిన్ను పాపము నుండి, శాపము నుండి విమోచించి విడుదల అనుగ్రహించినాడా? మనలో మంచితనము చూసి ఆయన ఈ రీతిగా చేశాడా? మనము నీతిమంతులమని చెప్పి ఆయన ఈ రీతిగా ఆయన కల్వరి శిలువలో, ఆ కల్వరి బలిపీఠము మీద, ఆ కొండ శిఖరాగ్రము మీద ప్రియ సహోదరీ సహోదరుడా, మన కోసమై అనేకమైనటువంటి యొక్క అవమానాలను పొంది, అనేకమైన శ్రమలను పొంది, చివరికి ప్రాణమును కూడా పెట్టినాడా? మనం ఏమైనా మంచితనం కలిగిన వారమా? మనం మంచోళమనా? కానీ లేఖనాలు చెబుతూ ఉన్నాయి ప్రియులారా, మనలో ఏ మంచితనము లేదు. మనము మంచితనము లేకుండా ఆయనకు శత్రులమై ఉండగా, పాపులమై ఉండగా, బలహీనులమై ఉండగా, యుక్త కాలమునందు ప్రియ సహోదరీ సహోదరుడా, ఆయన మన కోసమై కల్వరి యజ్ఞాన్ని చేపట్టాడు. దానిని బట్టి ప్రియులారా, పెండ్లి కుమార్తె సంఘం అంటున్నది, నా ప్రాణమునకు నువ్వెంతైనా, చెప్పండి, ప్రియుడవు. కనుక ప్రియులారా, ఈ రీతిగా ఆయన చేయడం మన ఎడల, భక్తిహీనులు అనబడే మన ఎడల, పాపులు అనబడే మన ఎడల, శత్రులు అనబడేటువంటి మన ఎడల ఈ రీతిగా చేయడానికి కారణమేమి అనగా,
కేవలం ఆయన కృపయే. నీ మంచితనము కాదు, ఏ వ్యక్తి యొక్క మంచితనము కాదు, ఏ వ్యక్తి యొక్క భక్తి తాత్పర్యతలు కావు, కేవలం ఆయన కృప చేతనే మనకు రక్షణ కలిగినది. ప్రియులారా, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 31వ వచనంలో చూస్తే శాశ్వత కృపను మీకు చూపెదను అని అంటున్నాడు. చదవండి ఆ మాట. అమ్మా, ఏంది అపోస్తుల కార్యములేనా? ఉండమ్మా 13 చూస్తాను నేను. 13 అది ఎక్కడో తప్పుపోయింది. సరే ప్రియులరా, శాశ్వతమైనటువంటి యొక్క కృప అనబడేటువంటి దానిని ఆయన మనకు చూపెను అనే సత్యాన్ని ప్రియులారా మనం లేఖనాల్లో మనకి కనిపిస్తూ ఉంటూ ఉన్నది. కృపయు గమనించండి. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో మోషే వస్తువు ఏం తీసుకొచ్చాడు చెప్పాలి, మీరు సమాధానం చెప్పాలా, మరి మొద్దుల్లాగా కూర్చోబాకండి. ఏం తెచ్చాడమ్మా? ధర్మశాస్త్రం తెచ్చాడు. రైట్. అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో ఉన్నది. చదవద్దు, మీరు తీయొద్దు. మోషే ధర్మశాస్త్రమును తీసుకొని రాగా యేసు ఆయన కృపయు సత్యమును తీసుకొని వచ్చెను అని రాయబడి ఉన్నది. ఆయన ద్వారా కలిగెను అని. మోషేమో ధర్మశాస్త్రాన్ని తీసుకొని వచ్చాడు, ప్రభువైన క్రీస్తు యేసేమో కృపయు సత్యమును వెంటబెట్టుకొని వచ్చాడు. ధర్మశాస్త్రం ఏమంటూ ఉన్నది? ధర్మశాస్త్రము పాపము చేసిన వాడిని శిక్షించాలా అంటది. నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా పాపం చేసిన వాడు తప్పనిసరిగా శిక్షించబడాల్సిందే, కానీ అతడి ఎడల దయ చూపడానికి వీలు లేదు. కనుక ధర్మశాస్త్రం ఘోషిస్తుందట. ఏమని? తప్పు చేసిన వారిని శిక్షించు, 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 వాడిని కొట్టు, నరుకు, చంపు అని ధర్మశాస్త్రం ఘోషిస్తున్నది. నువ్వెంత ప్రాధేయపడినా ధర్మశాస్త్రానికి దయ లేదు, దాక్షిణ్యత లేదు. నో, నువ్వు తప్పు చేశావు, నువ్వు శిక్షించబడాల్సిందే అని ధర్మశాస్త్రము ఘోషిస్తూ ఉంటూ ఉన్నది. మరి ప్రభువైన క్రీస్తు యేసు వారు ఏం తీసుకొని వచ్చాడట? కృప తీసుకొని వచ్చాడు. కృపయు సత్యమును తీసుకుని వచ్చాడు. ధర్మశాస్త్రానికి కృపకు ఒకదానికి ఒకటి ఎడముఖం పెడముఖం. కనుక కృప ఏమంటుందంటే పోనీలే, క్షమించు 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 అని అంటుంది కృప. ధర్మశాస్త్రమేమో శిక్షించు 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 అంటూ ఉన్నది. కనుక ప్రియులారా, ఇలా రెండిటికి విరుద్ధముగా ఉన్న పరిస్థితులలో రెండిటినీ కూడాను జత చేసి రెండిటినీ కూడాను రాజీపరిచి ప్రియులారా, ప్రభువైన క్రీస్తు యేసు వారు ఆ ధర్మశాస్త్రము ద్వారా వచ్చేటువంటి యొక్క మరణాన్ని ఆయన మీద వేసుకొని ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాడు. అది
ఇప్పుడు ధర్మశాస్త్రం ఏమంటుంది? తప్పు చేసిన వాడిని శిక్షించాల్సిందే అని అంటుంది. నువ్వు కాకపోతే నీ తరపున ఇంకొకడు శిక్షించాల్సిందే. కనుక మన పాపమంతయు కూడాను ఆయన కలువరి శిలువలో వేసుకొని, తన మీద వేసుకొని, ఆయన మన కోసమై శిక్షించబడి ధర్మశాస్త్రమును చెప్పండి నెరవేర్చాడు కదా. అది కేవలం ఆయన యొక్క కృపచేతనే అనే సత్యాన్ని ప్రియులారా మనం గమనించుకోవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. కనుక ఆ కల్వరి శిలువలో నిలువు కొయ్యి అనబడేటువంటిది ధర్మశాస్త్రం అయితే, అడ్డ కొయ్యి కృప. ఆ రెండిటినీ కూడా ఏం చేశాడు? ఒకదానికొకటి. చూడండి, మీరే చూడండి. కీర్తనల గ్రంథం 85వ కీర్తన అనుకుంటాను, 10వ వచనం. కృపయు సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొన్నవి. చాలు. ఏంటండి? నీతి సమాధానం, కృపయు సత్యమును కలుసుకొనినవి. కృప ప్రభువైన క్రీస్తు యేసుకు సాదృశ్యం. ప్రియులారా వినండమ్మా. సత్యము అనబడేటువంటిది ధర్మశాస్త్రమే సత్యము అని చెప్పి యోహాను సువార్తలో రాయబడి ఉంది. ధర్మశాస్త్రమే సత్యం. ఇప్పుడు ఈయనేమో కృప, సత్యమేమో చెప్పాను కదా ఇప్పుడే, ధర్మశాస్త్రం. నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము అన్నాడు. కనుక సత్యం అనగా ధర్మశాస్త్రం. ఈ రెండు ఏమైనాయి? కలుసుకున్నాయట. ఎడముఖంగా పెడముఖంగా ఉన్నారు. ఈ రెండు ఏమైనాయి? కలుసుకొని నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనినవి. నీతి ఏదంటే తప్పు చేసిన వారిని శిక్షించుట నీతి. అది ధర్మశాస్త్రం. తప్పు చేశావు, శిక్షించబడాల్సిందే. అది నీతే అవినీతే? నీతియే కదా. తప్పేమున్నది? తప్పు చేశావు, శిక్షించబడాల. కానీ ప్రభువైన క్రీస్తు యేసు వారు లోకంలోనికి వస్తూ సమాధానమును తీసుకొని వచ్చాడు. భూమి మీద సర్వ ప్రజలకును సమాధానము కలుగునుగాక అన్నాడు. సమాధాన కర్త అనబడేటువంటి వాడు ప్రభువైన క్రీస్తు. ఇప్పుడు నీతి ఏమో జాగ్రత్తగా చూడండి, ధర్మశాస్త్రమునకు సాదృశ్యమైతే సమాధానం ప్రభువైన క్రీస్తు యేసునకు సాదృశ్యంగా ఉన్నవి. ఈ రెండును కూడానట ఒకదానిని ఒకటి ముద్దు పెట్టుకున్నవి. ఏంటి ఆ రెండు? నిలువు కొయ్యేమో నీతి, అడ్డ కొయ్యేమో చెప్పండి సమాధానం. నిలువు కొయ్యేమో ధర్మశాస్త్రం, అడ్డ కొయ్యేమో ప్రభువైన క్రీస్తు యేసు లోకంలో తీసుకుని వచ్చిన కృప. ఈ రెండును కూడా ఏమైపోయినవి? నిలువు కొయ్య. ఇది నిలువు కొయ్య అనుకుందాను, నా ఏలు. ఇది అడ్డ కొయ్య. ముద్దు పెట్టుకున్నాయా? ఏడా? ఎంత దూరంలో ఉంటే ఆడ ముద్దు పెట్టుకున్నాయి? ఇక్కడ ముద్దు పెట్టుకున్నాయా? లేదు. ఇప్పుడు అదే రెండు కలిసినాయి. నిలువు కొయ్య, అడ్డ కొయ్య, ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నవి. కనుక ఈ రీతిగా ధర్మశాస్త్రము నుండి నాకు విమోచన విడుదల అనుగ్రహించితివా దేవా, నా ప్రాణమునకు నీవెంత ప్రియుడవు. నా ప్రాణప్రియుడు అంటూ ఉన్నది కదా. ఏం కారణం లేకుండా ఎందుకు ప్రాణప్రియుడు అంటూ ఉన్నది? ఇదిగో ఈ ధర్మశాస్త్రము అనబడేటువంటి యొక్క ఆ శాపము నుంచి విడుదల అనుగ్రహించి. చూడండి, ఉదాహరణకు గలతీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం, గలతీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు కూడా అదే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నది. నేను చదువుతానమ్మా. ఆత్మను గూర్చిన వాగ్దానం. ఆత్మను గూర్చినంటే ప్రభువైన క్రీస్తు యేసే ఆత్మ అని రాయబడి ఉన్నది.
వింటున్నారా? ప్రభు అయిన క్రీస్తు యేసే ఆత్మ. అంటే ఇప్పుడు ఆత్మను గూర్చిన వాగ్దానం అంటే ఎవరిని గూర్చిన వాగ్దానం? క్రీస్తు యేసును గూర్చిన వాగ్దానం. కనుక క్రీస్తు యేసును గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. అబ్రహాం పొందిన ఆశీర్వాద వచనం ఏంటో చెప్పండి నాకు. మీకు ఎన్నిసార్లు చెప్పాను. ఏ అంజమ్మ, అబ్రహాము నీ పిలుచుకున్నప్పుడు 6 రీతులుగా అతనిని ఆశీర్వదించాడు. అవి వ్యక్తిగతమైన ఆశీర్వాదాలు. నిన్ను దీవించెదను, నిన్ను హెచ్చించెదను, నిన్ను దూషించిన వారిని దూషించెదను, ఇట్లా నిన్ను నిన్ను నిన్నని చెప్పి వ్యక్తిగతమైనటువంటి యొక్క ఆశీర్వాదాలు ఇచ్చాడు. కానీ 7వ ఆశీర్వాదం ఏమిటి? ఆయనకి సంబంధించింది కాదు. చెప్పండి ఏమిటో? ఎన్నిసార్లు చెప్పినా పరగడుపునేనా? నీయందు అంటే అబ్రహామునందు ఆ సకల వంశములు ఆశీర్వదించబడును. చదువుకోండి తర్వాత 12వ అధ్యాయం 3వ వచనం ఆదికాండం. నీయందు సకల వంశములు ఆశీర్వదించబడును. లోకంలో ఎన్ని వంశాలైతే ఉన్నాయో, ఎన్ని జాతులు ఉన్నాయో, ఎన్ని రకాలైనటువంటి యొక్క ప్రజలు ఉన్నారో వారందరూ కూడాను నీయందు ఎలా ఆశీర్వదించబడతారమ్మా? ఆయన ఎందు వాళ్ళు ఆశీర్వదించబడతాం అంటే, అబ్రామా నీ ద్వారా, గుర్తుపెట్టుకోండి, ఎప్పటికప్పుడు పరగడుపుగా ఉండకండి. ఇస్సాకు వస్తాడు, ఇస్సాకులో నుంచి యాకోబు వస్తాడు, యాకోబులో నుంచి 12 గోత్రాలు వారు, ఆ 12 గోత్రాలలో యోధా గోత్రములో నుంచి లోకరక్షకుడైన ప్రభు అయిన క్రీస్తు యేసు వస్తాడు. చూసారా? కనుక అది ఆశీర్వాద వచనం, లోకరక్షక. అందుకనే ఆయన పుట్టిన సమయంలో కూడా ఏమని ప్రకటన చేసినాడు దూత? ఇదిగో సర్వలోకమునకును చెప్పండి సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. అది సంతోషకరమైన శుభవర్తమానం, చెడు వర్తమానం కాదు. కనుక ప్రభువైన క్రీస్తు యేసు లోకములోనికి రావడం అది సంతోషకరమైన శుభవర్తమానం. అది పాపి అనబడేటువంటి వాడికి ఆశీర్వాదకరం. ఆయన జన్మించి ఉండకపోతే, జన్మించి కల్వరి శిలువలో ఆ కల్వరి ఘట్టాన్ని జరిగించి ఉండకపోతే మనం శాపగ్రస్తులమై అగ్ని గంధకాలతో మండే గుండానికి వెళ్ళేవాళ్ళం. ఇక్కడ అంటున్నాడు చూడండి, అబ్రాహామును గూర్చినటువంటి యొక్క ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. అన్యజనులు అంటే మనమే. క్రీస్తు మన కోసము శాపమై, మన కోసం అనే దానికంటే ఇంకొక మాట పెట్టుకుందామాడా? ఎవరి? నా కోసమై. అది నా కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించాడు. మరి శాపమే కదా అది. ఏమంటుంది అది? గర్జిస్తుంది, కొట్టో, చంపో, నరుకో, శిక్షించంటుంది. శాపమే కదా అది. కనుక ఆ రీతిగా ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించి విడుదల అనుగ్రహించి మనకు మోక్షరాజ్యమును అనుగ్రహించినటువంటి వాడు ప్రభువైన క్రీస్తు యేసు. కనుకనే ఆమె అంటూ ఉన్నది, నా ప్రాణ ప్రియుడా, నా ప్రాణ ప్రియుడా అని అంటూ ఉన్నది. కనుక ప్రియులారా, ఈ రీతిగా అట్లా అనేకమైనటువంటి కారణాలు. అలాగనే ఇంకొకటి 2 చూసుకొని మనం ముగించుకుందాం. జాగ్రత్తగా చూడండి. కొలసీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం, కొలసీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 13, 14, 15 వచనాలు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, ఫస్ట్ పాయింట్,
మనం ఎక్కడున్నామమ్మా? ఒకనాడు మనము చీకటి అయి ఉన్నాం. అలా చీకటిలో అంటే చీకటిలో ఉన్నామంటే పాపంలో ఉన్నాం, పాప సంబంధమైన క్రియలలో జోగాడుచూ ఉన్నాం. అట్టి విధమైన చీకటిలో పాపములో ఉన్నటువంటి యొక్క మనలను విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాడు. చూశారండి, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా, పరలోక రాజ్య నివాసులనుగా ఆయన మనలను చేసెను. అంతేకాదు, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆ కుమారుని యందు మనకేం కలుగుతుందండి? విమోచనం. విమోచనం అనగా అక్కడే ఉందిగా, పాప క్షమాపణ. మన పాపాలకు క్షమాపణ దొరుకుతుంది ఆయన ద్వారా. ఇంగ్లీష్ బైబిల్లో ఆయన కుమారుని యందు ఉన్నది, కానీ ఇంగ్లీష్ బైబిల్లోనైతే ఆయన కుమారుని యొక్క రక్తము ద్వారా మనకు విమోచనము, రెడెంప్షన్ త్రూ హిస్ బ్లడ్ అండ్ ఈవెన్ ఫర్గివ్నెస్ ఫర్ అవర్ సిన్స్ అని. రెడెంప్షన్ త్రూ హిస్ బ్లడ్ అంటే ఆయన రక్తము ద్వారా మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నదని ఇంగ్లీష్ బైబిల్ ఉన్న రక్తము ద్వారా. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రీతిగా అంధకార సంబంధమైన క్రియలలో జోగాడుచూ ఉన్నటువంటి మనలను, పాప సంబంధమైన క్రియలలో డోలాడుతూ ఉన్నటువంటి యొక్క మనలను ప్రియులారా ఆయన విడుదల చేశాడట. ఒకటి, తన కుమారుని యొక్క రాజ్యమునకు మనలను వారసులుగా చేశాడట. రెండు, మూడవదిగా ఆయన కుమారుని ద్వారా మనకు విమోచనం అనగా ఆయన రక్తము ద్వారా పాప క్షమాపణ కలుగుచు ఉన్నది. లేని ఎడల అగ్నిగంధకాలతో మండే గుండమునకు వెళ్ళేటువంటి వారు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఈ విధమైనటువంటి యొక్క రీతిగా ఆయన మన పాప, ఇందాక కొలసీలకు రాయబడిన పత్రిక 2:15 అది కనిపించలేదన్నారు కదా, పాపపు రుణపత్రాన్ని ఆయన కొట్టివేసేసాడు. 2:15 మరి ఇందాక నేను చెప్తే అది కాదన్నారే. 1:14 2:15 చదువు. కొలసీలకు రాయబడిన పత్రిక 2:15. దేవుడు రాతరూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేశాడు. చాలా అంశాలు ఉన్నాయి ఇందులో. చూశారండి, అపరాధం వలనను శరీరమందు సున్నత పొందకపోవడం వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞలను మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన ఆ పత్రమును ఏం చేశాడంటే మేకులతో సిలువకు కొట్టివేసేసాడు. ఆయన కొట్టివేసి దాని మీద ఉన్న చేవ్రాతనంటే మన పాపాలని ఏం చేశాడు? తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మనలను జీవింప చేశాడు. కనుకనే అంటూ ఉన్నది, నా ప్రాణ చెప్పండి ప్రియుడా, ఎంతగా చేసేవా నాయనా, నిజముగా నేను తలంచుకుంటే నా ప్రాణానికి నువ్వెంత ప్రియుడవు, శక్యము కానంత ప్రియుడవే నీవు అని చెప్పి పెండ్లి కుమార్తె సంఘం పెండ్లి కుమారుడుగా రానయ్యున్న ప్రభువైన క్రీస్తు యేసుని ఉద్దేశించి అంటూ ఉన్నది, ఆయన భూలోకంలో ఉండగా చేసిన కార్యాలను బట్టి. చివరిగా ఇంకొకటి, మనమందరమును కూడాను రోగగ్రస్తులం. ప్రతివాడు నడినెత్తిన మీకు వచ్చిన మాటలే ఇవి, వ్యాధి కలిగి ఉన్నాడు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడ చూసినా స్వస్థత కొంచెమైనను లేదు.
ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలము చేత మెత్తన చేయబడలేదు. ఇది మన పరిస్థితి. అంటే ఈ గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు ఇవన్నీ కూడాను పాపపు గాయములు, పాపపు పుండ్లు, పాపపు శారీరకమైన అనారోగ్యతది. కనుకనే ఆయన మీ రోగములను భరించాడు. అది ఆయన మీ రోగములను భరించినని 53వ అధ్యాయం యెషయా గ్రంథం 5వ వచనంలో మనం చూడగలం. కనుక ప్రియులారా, ఈ రీతిగా మన పాపరోగమంతటిని ఆయన మీద వేసుకొని మన యొక్క గాయములను ఆయన కట్టిన వానిగా ఉంటూ ఉన్నాడు. అందుకని మనం పాట కూడా పాడుకుంటాం. నీవు పొందిన పాడండి. నీవు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగే మనకు, నీవు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగే మనకు, గాయములన్ ఆ కొరకై పొందేను క్రీస్తు. ఓ గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. కనుక ప్రియులరా, ఇంతగా చేసిన వారిని ఏమని పిలవాలా? ఏమని సంబోధించాలా? ఓ యేసయ్యా అని అంటే సరిపోతుందా? కాదు. ఓ క్రీస్తు అభిషిక్తుడా అంటే సరిపోతుందా? కాదు. ఏమంటున్నదండి? నా ప్రాణమునకు అబ్బా ఎంత ప్రియుడు అయ్యా నీవు, ఎంతగా, ఇప్పుడు చెప్పిందంతా కూడా గమనించండి, ఎంతగా నీవు నా కోసమై చేసి నా ప్రాణమునకు నువ్వు ప్రియుడు అయిన దానిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను, ఆరాధించుచున్నాను. కనుక ప్రియులారా, ఇప్పుడు మన ప్రాణ ప్రియుడు మనకు చేసిన దాన్ని బట్టి ప్రభుని స్తుతించుదాం, ఘనపరిచి ఆరాధించుదాం. దేవుడి మాటలను దీవించును కాక.